ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత గురించి మేము అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాము. మన యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కనుక మన బైబిల్ గ్రంథాలు మనం తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 57వ కీర్తన 4వ వచనము. సామ్ చాప్టర్ 57 వర్స్ 4. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఈ మాటలు మనం చూసినట్లయితే దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నట్లుగా చూడొచ్చు. ఎప్పుడు దావీదు ఈ మాటలు పలికాడండి అంటే, సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఒక గృహలో దావీదు తలదాచుకొని పలుకుతున్నాడు. తన ప్రాణం ఎక్కడుందంట? సింహముల మధ్య ఉన్నది. తన చుట్టూ ఉన్న వారందరూ కూడా దావీదుని ఎప్పుడు చంపాలి అనే చూస్తున్నారు అవకాశం వచ్చినప్పుడు. వాళ్ళ నాలుక కూడా కత్తిలాగుందనమాట. అంటే ఎప్పుడు సౌలుకి ఇన్ఫార్మ్ చేద్దాం, దావీదుని ఎలా పట్టిద్దాం అనే మాటలు, లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మాటలు, దూషిస్తున్న మాటలు వాళ్ళు పలుకుతూ ఉండొచ్చు. ఈ రోజున కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన చుట్టూ కూడా కొంతమంది మనల్ని మాటలతో బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది మధ్య మనం ఉండాల్సి వస్తుంది. వాళ్ళు శత్రువులని తెలిసినా, వాళ్ళు విరోధులని తెలిసినా, వాళ్ళు మనకి ఏదో ఒక విధంగా హాని చేస్తారు అని మనం పసిగట్టినప్పటికీ వాళ్ళ మధ్య ఉండాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఈరోజు నువ్వు అలా ఉన్నావు, అంత మాత్రాన నువ్వేమి కృంగిపోవద్దు. ఆ రోజు దావీదును సౌలు చేతిలో నుంచి రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించగలడు. ఆమేన్. నిన్ను కూడా కాపాడగలడు. ఈరోజు నువ్వు భయంకరమైన పరిస్థితుల మధ్య నలిగిపోతా ఉన్నావేమో, భయంకరమైన అప్పులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయేమో, లేదా నీకున్న ఆ అనారోగ్యం, ఆ బలహీనత, ఆ శోధన నిన్ను బాధ పెడుతూ ఉందేమో, కుటుంబంలో స్థితిగతులన్నీ మారిపోయి నీకు విరోధంగా అవి ఉన్నాయేమో. నువ్వేమీ కంగారు పడకు. నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా నువ్వు ఒంటరివి కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒంటరి దానివి కాదు. నీతో పాటు నీవు సేవిస్తున్న, నీవు ప్రార్థిస్తున్న యేసయ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒంటరివి కాదు. సింహముల మధ్యలో నువ్వు ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. జలముల గుండా నువ్వు వెళ్తున్నాను, అగ్ని మధ్యలో నువ్వు సంచరిస్తున్నాను, ఈ అపాయం నిన్నేమి చేయలేదు. అఫ్కోర్స్ నువ్వు ఉంటావు, సమస్యల మధ్యలో ఉన్నావు, లేవు అని చెప్పట్లేదు, కానీ ఉన్నప్పటికీ నీకేమీ కాదు అనే మాట మాత్రం బైబిల్ చెప్తూ ఉంది. ఈరోజు దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. నువ్వేం కంగారు పడకు. సింహాల మధ్యలో ఉన్న దానియేలును రక్షించాడుగా దేవుడు, నిన్ను రక్షిస్తాడు. సింహము వంటి మనుషుల మధ్యలో ఉన్న దావీదును రక్షించిన దేవుడు నిన్నును రక్షిస్తాడు. వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్పుకొనివ్వండి, ఏ విధంగా అయినా నిన్ను గాయపరచడానికి చూడనివ్వండి, అవేవి నిన్నేమి చేయలేవు. నిన్ను దేవుడు కాపాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు. ఈ రోజంతా ఆయన రక్షణ నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ ఉన్నారు, మీకోసం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో మరి ప్రార్థనలో ఏకీభవిస్తే దేవుడు అద్భుతాలను, మహత్కార్యాలను మన పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు తండ్రి. అవును ప్రభా, అడుగుడు ఇవ్వబడునంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడునంటున్నావు ప్రభా. ఈ సమయంలో తండ్రి మీ బిడ్డల నిమిత్తం, వారి అవసరతల నిమిత్తం, వారి అక్కర్ల నిమిత్తం అయా మీ సన్నిధిలో గోజాడుతున్నామయ్యా. అయా మరి దేవా, నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదు నా ప్రభా. ఖచ్చితంగా ఆదుకునే దేవుడవు, ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి. మేము నమ్ముచున్నామయ్యా. మరి తండ్రి, పరమ వైద్యుడిగా ఉన్న దేవుడవయ్యా. ఈ రోజు నా బిడ్డలకున్న ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, బాధ, రోగములు, రుగ్మతలు అన్నిటిని యేసునామములో కొట్టివేయండి ప్రభా. అయా చాతబడ శక్తులు, మాంత్రిక శక్తులు అయ్యా, వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. నీవు పొందిన దెబ్బల చేత, మీరు కార్చినటువంటి రక్తము చేత ప్రతి బిడ్డకు స్వస్థత కలుగుతుంది నా తండ్రి. యేసు నామములో ఇప్పుడే తండ్రి బిడ్డలను తాకండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో ప్రార్థనలో, ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. ఏ బాధ, మానసికంగా తండ్రి అపవాది కలుగజేస్తున్న ఆ శోధన అంతటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. చెడు ఆలోచనల నుంచి విడుదల దయచేయండి. చెడు కార్యాల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి ఆ త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. చెడు ఆయా తండ్రి ఇతరులకు హాని చేయాలి అన్నటువంటి ఆ తలంపు, ఆలోచన నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. రాత్రంతా మీ కాపుదల్లో మా అందరిని భద్రపరిచారు, క్షేమాన్ని అనుగ్రహించారు ప్రభా. ఈ ఉదయ కాలంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో మీ యొక్క సహాయాన్ని దయచేయండి అయా. మరి తండ్రి, గృహము నుండి అడుగు బయట పెట్టిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీ కాపుదల్లో భద్రపరచండి, క్షేమాన్ని వారికి దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి విజయాన్ని దయచేయండి. హాస్పిటల్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు, మరి రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు ప్రభు, అదే విధంగా నా తండ్రి అయా గర్భఫలము కొరకు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నటువంటి బిడ్డలు, మరి నా తండ్రి ఆపరేషన్ నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలు, మరి తండ్రి ప్రతి ఒక్క ఏ పని నిమిత్తం వెళ్తున్న ప్రభా పనిలో వారికి విజయాన్ని, సక్సెస్ ని మీరు అనుగ్రహించండి దేవా. మీరే వారి తోడుగా ఉండండి ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. అయ్యా మీరు వారితో వెళ్ళకపోతే వారికి విజయము రాదు నా ప్రభా. వారు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో ఆ స్థలములో మీరు వారితో ఉండండి నా ప్రభా. అద్భుతమైన కార్యము, మీరుంటే సమాధానం, మీరుంటే సంతోషం, మీరుంటే ప్రభా నెమ్మది వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా సహాయం దయచేయండి. ప్రతి పనిలో వారికి విజయాన్ని దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో నీ కన్నీటిని అంతటిని నేను తుడుస్తానంటున్నారయ్యా. నీ యొక్క కన్నీరంతా నేను బుడ్డిలో దాచి కవిలలో నింపానంటున్నారు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి. తల్లిలా ఆదరించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అయ్యా వారికి ఉద్యోగము యేసునామంలో వచ్చును గాక, వారి రిపోర్ట్స్ అన్ని తారుమారవును గాక. యేసునామములో తండ్రి అన్ని కూడా తండ్రి మంచి రిపోర్టు వారికి వచ్చినట్లుగా సహాయము చేయండి దేవా. అయ్యా ఈ రోజున నా ప్రభా అవమానాలు గుండా వెళ్తున్న బిడ్డలను, అయా నిందలు గుండా వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి అయా. మరి తండ్రి నవ్వుల పాలవుతున్న వారి జీవితాలను తండ్రి అయా మీరు మార్చగలిగిన దేవుడు. ఏమీ లేని స్థితిలో నుండి ఉన్నతమైన స్థలంలోనికి నింపువాడవు నీవే ప్రభా, నిలుపువాడవు నీవేనయ్యా. వారికి తండ్రి కృపచేత వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలా ఆడుకుంటూ ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంచమని బ్రతిమిలా ఆడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.